రగడే తలదించిన చూడ్డంలోనే తెలుస్తుందిరా. పడితే వదలడే తన పేరు విజయుడే. వాడిని కంటిన్యూస్ గా వర్క్ చేస్తూనే ఉండండి. రావయ్యా రాయ్, వెళ్ళేం చెప్పావు? తక్కువ కేసు వాపస్ తీసుకున్నాడు. ప్రతిమాలేం సార్. టెన్షన్ గా ఉందని ఒకరోజు, ఏమీ తోచడం లేదని ఒకరోజు, క్లైమేట్ బాగుందని ఇంకో రోజు, సెలబ్రేషన్ అని ఇంకో రోజు, ఇలా వరుస పెట్టి రీజన్స్ వెతుక్కొని మరీ తాగుతూనే ఉంటావు కదా. నాదే ఉంది, రోజు ఉండే తంతే కదా. మీరు మంచి స్వీట్స్ తెప్పించుకొని సెలబ్రేట్ చేసుకోండి. అదే తప్పు అంటున్నా. ఒక్క వికెట్కే మనం మ్యాచ్ గెలిచినట్టు కాదు. సెలబ్రేషన్ ఏదైనా సరే మ్యాచ్ గెలిచాక మాత్రమే. అంతవరకు మనం సంతోషంగా ఉన్న విషయం ఎవ్వరికీ తెలియనివ్వకూడదు. సుజాత ఇల్లు వదిలి వెళ్ళినందుకు అందరూ బాధపడినట్టు నటించాలి. ఓ, అదే మన గెలుపుకి దారి. అర్థమైందా? అవును బాబా, మీరు చెప్పిందే కరెక్ట్ బాబా. మనం ఇప్పుడే జాగ్రత్తగా ఉండాలి. కొంచెం అటు ఇటు అయినా మొదటికే మోసం వస్తుంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఆ సుజాతకి గురువు గారి మీద అనుమానం వచ్చింది. అయినా అది సుజాత రుజువు చేయలేకపోయింది. నెక్స్ట్ ఎవరు బాబా? హా, ఇంకెవరు? ఆ ముసల్ది శాంతవ్వ. ఆ ముసల్ది కూడా పోతే శివగామి 2 చేతులు నరికేసినట్లయిపోతుంది. శివగామి జీవితం మీద నమ్మకాన్ని పోగొట్టుకుంటుంది. నెక్స్ట్ ఓవర్ వేయటానికి రెడీ అవ్వాలి. ఒక్కొక్క వికెట్ పడగొట్టడానికి ఒక్కో రకంగా ప్రయత్నించాలి. సుజాత బౌన్సర్కి బలైంది, శాంతమ్మకి గుగ్లి, ఆ తర్వాత భయంకరంగా ఉంటుంది. నేనెక్కువసేపు ఇక్కడ ఉండటం మంచిది కాదు. మై జా రహా హూ. సరే బాబా, ఈ విషయం ముందు రావణ్కి చెప్పాలి. ఇలాంటివి ఫోన్లో కాదు, డైరెక్ట్ గా మాట్లాడితేనే బాగుంటుంది. ఆయనకి సంతోషంగా ఉంటుంది. అవునమ్మా, నేను వెళ్ళొస్తాను. రావణ్ బాస్, రావణ్ బాస్, ఓహో ఇక్కడున్నావా? రావణ్ బాస్, స్వీట్ తీసుకోండి. సారీ, నేను డైట్లో ఉన్నాను. అయినా ఏంటి అంత సంతోషకరమైన విషయం? ఫస్ట్ వికెట్ పడింది ఇంట్లో. ఎవరిది? సుజాతది. దానికే ఇంత ఖుషీనా? పని మనిషిని బయటికి పంపించి పెద్ద ఘనకార్యం చేసినట్లుగా సెలబ్రేట్ చేసుకుంటున్నారా? బాస్, పేరుకే పని మనిషి, లెక్కకు ఇంటి మనిషి. మీకు తెలియంది కాదు, శివగామి ఆ శాంతమ్మని, సుజాతని నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటుంది. సొంత మనుషుల కంటే ఎక్కువగా ఫీల్ అవుతోంది. చిచే, ఇలాంటి సంజాయిషులు చెప్పకండి నాకు. సింహాన్ని పట్టి బోన్లో బంధించమంటే ఎలుకల్ని పట్టి సంతోషపడుతున్నారు. కొంచెమైనా బుద్ధుందా? రావణ్ బాస్, ఏ ఆటలో అయినా
ఒక్కసారి ఒక్క పాయింటే సాధిస్తాం. అన్ని పాయింట్లు ఒకేసారి సాధించలేం. కాలితో ఒకసారి తంతే ఫుట్బాల్లో గోల్ అవుతుంది. కొన్ని బంతులు వేస్తే ఒక్క వికెట్ పడుతుంది. ఒక్కోటి చేసుకుంటూ పోతేనే గెలుపు అవుతుంది. నాకు చిన్న పిల్లలకి పాఠాలు చెప్పినట్లు ఎక్కువ చెప్పకండి. ఇవన్నీ నాకు తెలీదా? ఆ సుజాతని ఆ శివగామి అక్కలా చూసుకుంది. మేఘన కేసులో మనం శివగామిని ఇంటి నుంచి బయటికి పంపించాం కదా, అప్పుడు శివగామికి ఆశ్రయం ఇచ్చింది సుజాతే. సుజాత అంటే శివగామికి బలం, ఎడమ భుజం. ఇప్పుడు ఆ భుజాన్ని నరికేశాం. సరే, ఒక్కొక్కరిని పంపి శివగామి బాధని పంచుకోవడానికి ఎవ్వరూ లేకుండా చేద్దామనా మీ ఉద్దేశం? అంతేగా, శివగామిని ఒకేసారి నేలమట్టం చేయలేం. మీరు చూశారుగా మనం ఎన్నిసార్లు ప్రయత్నించామో. కానీ అప్పుడు చేయందేంటంటే వాళ్ళకి గ్యాప్స్ రాకుండా చేయడం. ఇప్పుడు చేస్తుంది ఏంటంటే వాళ్ళకి శత్రుత్వం పెంచుతుండటం. ఒక్కొక్కరిని పంపిస్తేనే శివగామిని నేల కూల్చవచ్చు. ఇప్పుడు సుజాత వెళ్ళింది, రేపు శాంతమ్మ వెళ్తుంది, ఆ తర్వాత అర్జున్ని పంపిస్తాం. శివగామి సుజాతని దొంగ అని అన్నందుకు సుజాత మనసు బాగా నొచ్చుకుంది. శివగామి క్షమించమని సుజాత చేతులు పట్టుకున్నా శివగామిని సుజాత లెక్క చేయలేదు. ఇంకా సుజాత ఖచ్చితంగా తిరిగి రాదు. ఇక్కడి నుంచి మా టార్గెట్ శాంతమ్మ. ఇలా ఒక్కొక్కరిని పోగొట్టుకుంటే శివగామి ఒంటరిదైపోతుంది, మానసికంగా కృంగిపోతుంది. సరే, ఏదైనా చేయండి, నాకు రిజల్ట్ ముఖ్యం. లేట్ అయ్యే కొద్దీ నాకు నమ్మకం పోతుంది. బాబా ఊరికే ఉండే రకం కాదు, మనల్ని గెలిపిస్తాడు. సరే, నాకు పనుంది, నేను వెళ్తాను. మీకు పనుంటే మీ ఇంట్లో కూర్చొని నేనేం చేయాలి? నేను పోవాలి. ఇంక బయలుదేరతా. ఎవరికి తినాలని రాసుందో. గురువుగారు నమస్కారం. నమస్కారం. చెప్పండి. అమ్మా శివగామి, నాకు ఒక పీడకలు వచ్చిందమ్మా. మీ ఇంట్లో ఒక మరణం సంభవించబోతుంది అని. ఒక పెద్ద జీవి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది అని. మీ ఇంట్లో ఆక్రందనలు, రోదనలు వినిపించాయమ్మా. నాకెందుకు ఈ పీడకల ఆ భైరవీదేవి ఏదో సూచించడానికి చేసిన ప్రయత్నంలా అనిపిస్తుందమ్మా.